शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. అందులో భాగంగా మనం గత కొద్ది నెలలుగా మహాభారతంలోని కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతాన్ని. అందులో భాగంగా ఆదిపురం అయిపోయింది, సభాపురం అయిపోయింది, మనం వనపురంలో ఉన్నాము. అందులో మన ప్రధానమైనటువంటి కథ ఎక్కడ ఉందామంటే, మనం పాండవులు వనవాస దీక్షలో ఉన్నారు అన్నటువంటి కథ. వనవాసంలో ఉన్నప్పుడు లోమశుడు అనేటువంటి మహర్షి వచ్చి పాండవులంతాను తీర్థయాత్రలకు ప్రేరేపణ చేస్తాడు. అప్పుడు వాళ్ళు పాండవులంతాను అతను లోమశ మహర్షి వెంట వాళ్ళు అగస్త్యాశ్రమానికి వెళ్తారు. అగస్త్యాశ్రమానికి వెళ్ళినప్పుడు అగస్త్యాశ్రమంలో అగస్త్యుని యొక్క మహిమని గురించి నాకు చెప్పండి అని చెప్పేసి ధర్మరాజు అడిగినప్పుడు ఆయన అగస్త్యుని యొక్క వృత్తాంతం చెప్పాడు అనమాట. క్రిందటి గతలో మనం ఏం చెప్పుకున్నామంటే, అగస్త్యుడు అనేటువంటి మహర్షి వాతాపి అనేటువంటి రాక్షసుని ఎలా నిర్జించాడు అన్నటువంటి కథను, ఆ లోకహితార్థమైన ఎలా పనిచేశాడు అన్నటువంటి కథను మనం క్రిందటి కథలో చెప్పుకున్నాం. ఆ కథలో చెప్పుకున్నప్పుడు అదంతా విన్న తర్వాత ధర్మరాజు అడుగుతాడు, అయ్యా నేను ఇంకా మహర్షిని గురించి ఇంకా తెలుసుకోవాల్సినటువంటి బలటం నాకు చాలా ఉంది. మరి అగస్త్యుని యొక్క ఇంకా ఏమేమి గొప్ప పనులు చేశాడు, ఆ విషయం అంతా నాకు తప్పకుండా చెప్పండి అని చెప్పేసి ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు సరే చెప్తానని చెప్పేసి లోమశుడు సంతోషంగా ఆ కథ చెప్పడం మొదలు పెడతాడు. మనకు 4 యుగాలు ఉన్నాయి కదా, కృతయుగము, త్రేతాయుగము, కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. మరి కృతయుగం అంటే సత్యయుగము. ఆ సత్యయుగంలో కాలకేయులు ఉన్నటువంటి రాక్షసులు ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు స్వభావంతోనే ధైర్యమైనటువంటి వాళ్ళు, చాలా క్రూరమైనటువంటి వాళ్ళు, యుద్ధంలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు భూలోకం మీద ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళేం చేసేటువంటి వాళ్ళంటే, వాళ్ళకు రాజు వచ్చేసి వృత్తాసురుడు ఉన్నటువంటి గొప్ప రాజు. ఆ వృత్తాసురుడిని అండగా చేసుకునేసి వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళంటే, దేవతల మీద ఆక్రమణకు వచ్చేటువంటి వాళ్ళు, దేవతల మీద దండయాత్ర చేసేటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులను ధ్వంసం చేసేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కాలకేయులు. వాళ్ళ యొక్క పీడ ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళ పీడ ఎక్కువైపోయే కొద్దీ దేవతలు ఏం చేస్తారంటే, మరి వెంటనే వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేస్తారయ్యా, మాకు ఇట్లా కష్టం వచ్చింది. ఆ కాలకేయులు వచ్చి మా మీద పడి చంపేస్తున్నారు. మా శక్తి క్షీణించిపోతుంది. మా శక్తి క్షీణించడం వల్ల మేము లోక హితార్థము వర్షము కురిపించడం గాని, తేజస్సును ప్రకాశించడం గానిలో మా లోపం జరిగిపోతుంది. కాబట్టేసి మీరు ఎలాగైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి వాళ్ళు నారాయణమూర్తిని కోరుతారు. అప్పుడు నారాయణుడు, సరే మీరు ఒక పని చేయండి, సరస్వతి నదీ తీరంలో దధీచి అన్నటువంటి మహర్షి తపస్సు చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. వెళ్ళి ఆయన తపస్సు, దధీచి ఎలాంటి మహర్షి అంటే, దధీచి సుమారు 10,000 సంవత్సరాల పాటు కదలకోకుండా ఆయన నిశ్చలమైనటువంటి స్థితిలో ఆయన తపస్సు చేసినటువంటి గొప్ప మహాపురుషుడు. ఆ తపస్సు చేసిన తపశ్శక్తి వల్ల ఆయనకి ఏమైపోతుందంటే, వెన్నెముక నిఠారుగా అలాగే ఉండిపోతుంది. చాలా శక్తివంతమైనటువంటి వెన్నెముక. ఆ వెన్నెముక మీరు తీసుకుంటే, ఆ వెన్నెముక నుంచి ఒక ఆయుధాన్ని మలుచుకుంటే ఆ ఆయుధంతో వృత్తాసురుడిని జయించవచ్చు అని చెప్పేసి నారాయణుడు వాళ్లకు ఒక సలహా ఇస్తాడు. దేవతలంతా వస్తారు. దేవతలంతా సరస్వతి నదీ తీరానికి వస్తారు. సరస్వతి నదీ తీరానికి వస్తే దధీచి యొక్క ఆశ్రమము చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము. అక్కడ తుమ్మెదల యొక్క నాదాలు బ్రాహ్మణుల వేద ఘోషలా ఉంటాయి. తర్వాత దున్నలు, వరాహాలు, చమరీ మృగాలు, వ్యాఘ్ర సింహాదులు భయం లేకుండా అక్కడ సంచరిస్తూ ఉంటాయి. తర్వాత ఈ మదధారలు స్రవిస్తూ జలక్రీడలు చేసేటువంటి ఆ ఏనుగుల యొక్క గీంకారాలు అక్కడ ఆశ్రమం చుట్టూ వ్యాపించి ఉంటాయి. ప్రకృతి శోభమానంతో నిండినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో, అంతటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఈ దధీచి అనేటువంటి మహర్షి ఒక సూర్య కాంతితో వెలిగిపోతుంటాడు. వెలిగిపోయేటువంటి వాడు తన తపశ్శక్తితో తేజస్సు ఉట్టిపడేటువంటి ఆ తేజస్సుతో ఆయన దీంట్లో ఆ ఆశ్రమంలో కూర్చొని ఉంటాడు. వీళ్ళంతా వెళ్తారు. వెళ్ళేపాటికి ఆయన చాలా వినమ్రతతో దేవతలంతా సంభావించి అదేం చెప్తారంటే, మీరు ఎందుకు వచ్చారు, మీ పని ఏమిటి అని అడుగుతారు. వాళ్ళప్పుడు దేవతలు చెప్తారు, అయ్యా మహానుభావ, మేము లోకహితార్థం మీ దగ్గరికి వచ్చాము. లోకం హితం చేయాలి. ఎందుకంటే లోకాలంతా పీడించేటువంటి రాక్షసులు కాలకేయులు అన్నటువంటి వాళ్ళు వచ్చారు.
వాళ్ళు యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞయాగాదులు ధ్వంసమైన దాని నుంచి మా తేజస్సు హరించిపోతుంది. మేము యజ్ఞయాగాదుల నుంచినే మేము ఆహుతులు తీసుకుంటాం గదా! మా శక్తి క్షీణించిపోయింది. మా శక్తి ఎప్పుడైతే క్షీణించిపోయిందో మేము వాళ్ళకి తిరిగి వర్షాలు కురిపించడంలో గాని, తేజస్సు ఇవ్వడంలో గాని మాకు శక్తి లేకుండా పోతుంది. కాబట్టి మీరు దయతలిసి లోకహితార్థము మాకు మీతో ఒక కోరిక ఉంది అంటారు. ఏం కోరిక అంటే, మీ వెన్నెముక మాకు కావాలి అంటారు. వెన్నెముక కావాలి అంటే మరి అతను దేహత్యాగం చేస్తేనే వెన్నెముక ఇవ్వడానికి సాధ్యమవుతుంది. మరి దధీచికేది చాలా చిన్న విషయం. ఎందుకంటే మహాపురుషులైనటువంటి వాళ్ళకు దేహం అన్నటువంటిది అశాశ్వతమైనటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఈరోజు ఉంటుంది దేహము, రేపు దేహం ఉండదన్నమాట. కానీ ఆత్మతత్వం అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆహ్, అందువల్ల ఏమైపోతుందంటే వాళ్ళ ఈ ఈ మరణం అన్నటువంటిది శరీరానికే కానీ మరి ఆత్మకు లేదు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడన్నమాట. నేను గాని, నీవు గాని, ఇతర రాజులు గాని పూర్వము లేకుండా లేరు. ఇప్పుడు గూడా ఉన్నాం మనము. భవిష్యత్తులో లేకుండా లేము. కాబట్టి మనం ఎప్పుడు గూడా ఉంటాము అని చెప్పేటువంటి విషయము చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అన్నమాట. సాంఖ్యయోగంలో వస్తుందిది. చెప్తాడనమాట. అందువల్ల అంటే ఏమిటంటే శరీరానికి మరణం ఉంటుంది అంతేగాని ఆత్మకు మరణం లేదు. మరందువల్ల ఆయనేం చేస్తాడంటే ఆత్మనిష్టలో ఉండి ఆయనేం చేస్తాడంటే యోగ నిష్టలో తన శరీరాన్ని దగ్ధం చేసుకోవడానికి సిద్ధపడతాడు. దగ్ధం చేసుకోవడానికి సిద్ధపడి ఒక్కసారిగా ఆయన ఆ యోగాగ్నిలో ఆయన అలా దహించకపోతాడు. దహించకపోతే ఆ శరీరం పడిపోతుంది. శరీరం ఎప్పుడైతే పడిపోతుందో అంటే వెన్నెముక అలా మిగిలిపోతుంది. ఆ వెన్నెముకను వీళ్ళు తీసుకుంటారు. వెన్నెముకను తీసుకొని త్వష్ట ప్రజాపతికి ఇస్తే త్వష్ట ప్రజాపతి ఆ వెన్నెముకతో ఒక వజ్రాయుధాన్ని మలుస్తాడు. వజ్రాయుధం తయారైపోతుంది. వజ్రాయుధాన్ని తీసుకొని దేవేంద్రుడు చాలా బలవంతుడుగా అయిపోతాడు. ఆ బలవంతుడైపోయి ఆ వజ్రాయుధంతో ఆయన ఏం చేస్తాడంటే విజృంభిస్తాడు. విజృంభించి దేవతల సహాయంతో దానవుల మీదకి దండయాత్రకొస్తాడు. ఆ ఘోర యుద్ధం ఘోరమైనటువంటి భీకరమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మరి తొడిమ నుండి వీడి కింద పడిపోయినటువంటి తాటి పండ్లలాగా యోధుల యొక్క తలలన్నీ తెగి తెగి పడిపోతుంటాయి. కొంత సమయం అయిపోయేపాటికి దానవుల యొక్క శక్తి విజృంభిస్తుంది. దేవతలు పరిగెత్తిపోవడం మొదలుపెడతారు. అలాంటి సందర్భం ఎందుకంటే అలాంటి శక్తివంతులు దా ద ద ద దానవులు. మరి ఆ వజ్రాయుధం ఉన్నప్పటికి కూడాను మరి ఇంద్రునికి భయమైపోతుంది. భయమైపోయి ఆయన ఏం చేస్తాడంటే శ్రీమన్నారాయణుడిని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. అయ్యా! మీరు ఎలాగైనా నన్ను కాపాడాలి అంటే శ్రీమన్నారాయణుడు తన శక్తినంతా ఇంద్రుడిలో ప్రవేశపెడతాడు. పైన ఋషులు, మునులు మొదలైనటువంటి వాళ్ళంతాను తమ శక్తినంతాను అతనికి ధారపోస్తారు. ఎప్పుడైతే ఆ శక్తి అంతా అతనికొస్తుందో, ప్రతాపవంతుడై ఉగ్రమైనటువంటి తేజస్సు అతనికి ఆవాహన అయిపోతుంది. ఆ శక్తితో ఆయన ఏం చేస్తాడంటే ఒక్కసారిగా వజ్రాయుధాన్ని విసిరతాడు. ఆ విసిరిన దెబ్బకు ఒక పర్వతం నేల మీద కింద పడిపోయిందా అన్నట్టుగా ఒక రెక్కలు తెగి కింద పడిపోయినటువంటి ఒక పర్వతంలాగా ఆ వృత్తాసుడు కింద పడి చనిపోతాడు. ఎప్పుడైతే చనిపోతాడో ఆ కాలకేయులంతా చెల్లాచెదరైపోతారు. వాళ్లకు రాజు చనిపోయాడన్నటువంటి వార్త తెలియంగానే దిక్కుల ముక్కలు వెళ్ళిపోతారు. కొంతమంది పటిష్టమైనటువంటి కాలకేయులు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు తప్పించుకునేసి వాళ్ళేం చేస్తారంటే, సముద్ర గర్భంలో దాక్కుంటారు. మరి దేవతలు గమనించరు. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి పగతో, కక్షతో, ప్రతీకార చర్యతో వాళ్ళు అక్కడ ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళేం చేస్తారంటే ఒక ఆలోచన చేస్తారు. ఏమిటంటే, మనం ఎలాగైనా గాని ఈ దేవతలను మనము నిర్జించాలి. దేవతలను నిర్జించాలంటే మనం ఏం చేయాలంటే, మనము దేవతల శక్తిని సన్నగ పడిపోయేటట్టు చేయాలి. దేవతల శక్తి ఎప్పుడు సన్నబడిపోతుంది? యజ్ఞాలు, యాగాదులు ధ్వంసమైపోయాయంటే, ఆ దేవతల యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే యజ్ఞం నుంచి వచ్చేటువంటి ఆహుతులే వాళ్ళ భోజనాలన్నమాట. మరి వాళ్ళు అలా అప్పుడు వాళ్ళ శక్తి తగ్గించాలంటే మనము వీడి యజ్ఞాలు, యాగాలను మనం ఏం జేయాలంటే స్తంభింపజేయాలి. యాగాదులు స్తంభింపజేయాలంటే అంత సులభమైనటువంటి విషయం గాదు. యాగాదులు చేసేటువంటి వాళ్ళను, తపస్సు చేసేటువంటి వాళ్ళను, అలాంటి వాళ్ళని మనం చంపేయాలి. అలా చంపేసామంటే యజ్ఞయాగాదులు లేవు. లేవంటే ఇంద్రుడు తదితర దేవతల యొక్క శక్తి తగ్గిపోతుంది. వాళ్ళ శక్తి తగ్గిపోతే ప్రజలకు వర్షం రాదు. ఇదంతా వాళ్ళు ఆలోచన చేసి ఒక ప్రణాళికను సిద్ధం జేసుకుంటారు. చేసుకొనేసి ప్రతీకార చర్యతో వాళ్ళేం చేస్తుంటారంటే రాత్రి రావడము. రాత్రి ఎందుకొస్తుంటారు వాళ్ళు? అంటే వాళ్ళు నిశాచరులు అంటాము. నిశ అంటే రాత్రి. రాత్రి చరించేటువంటి వాళ్ళు దైత్యులు వాళ్ళు. వాళ్ళేం చేస్తుంటారు రాత్రి రావడము. రాత్రి మునులను, ఋషులను ఇలాంటి వాళ్ళందరిని వాళ్ళేం చేస్తారంటే వాళ్ళను చంపేయడనమాట. చంపేసేది. చంపేసేసేది వాళ్ళేంది సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయేది. పొద్దున లేచి చూసేపాటికి ఏమైపోతుందంటే మరి అక్కడ శవాలు మాత్రమే ఉంటాయి గానీ, ఎవరొచ్చారు, ఎవరు చంపారో తెలీదనమాట.
మరి వీళ్ళంతాను మునులు ఇలాంటి వాళ్ళంతాను ఏమైపోతే ఆ రక్తము గాని, మాంసము, మజ్జ, సంధి బంధాలు తెగిపోయి వాళ్ళు భూమి మీద రాసులు రాసులుగా పడి ఉండడం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది పొద్దున్న లేచేపాటికి. కొంతకాలం జరిగిపోతుంది. కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఏమైపోతుందంటే మరి చెదరగొట్టబడినటువంటి కలశాలు, విరిగిపోయినటువంటి శువాలు, విసిరివేయబడినటువంటి అగ్నిహోత్రాలు మాత్రం కనిపించేటివి. ఏం కనిపించేటువంటివి కాదనమాట. లోకాల్లో యజ్ఞాలన్నీ లేకుండా స్తంభించిపోతాయి. ఇంద్రాది దేవతలంతా భయపడిపోతారు. భయపడిపోయి మళ్ళీ వాళ్ళు నారాయణుని ఆశ్రయిస్తారు. ఆశ్రయిస్తారు. వాళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణ ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రభు మీ యొక్క అనుగ్రహంతోనే ఈ లోకాలన్నీ స్థితిలో ఉన్నాయి. అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే అతను శ్రీ మహావిష్ణువు స్థితికర్త. స్థితికర్త అంటే పోషించేటువంటి వాడు. మీ శక్తి బలంతోనే ఈ జరాయుజాలు గాని, అండజాలు గాని, స్వేదజాలు గాని, ఉద్భిజాలు గాని వృద్ధి చెందుతూ ఉన్నాయి. అభ్యుదయశీలం ఉన్నటువంటి విద్వాంసులు ఇక్కడ యజ్ఞాలు చేసేదాని నుంచి మా శక్తి ఎక్కువగా ఉండేది ఇన్ని రోజులును. ఇప్పుడు యజ్ఞయాగాదులు అన్ని ధ్వంసమైపోయినాయి కాబట్టి, యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు లేరు కాబట్టి, మా శక్తి క్షీణించిపోతుంది కాబట్టి, మీరు ఎలాగైనా భూమిని మళ్ళీ ఉద్ధరించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అంటాడు, "మరి మీకు ఒక విషయం తెలియదు. ఏమిటంటే, ఈ కాలకేయులు పూర్తి చనిపోలేదు. వాళ్ళు సముద్ర గర్భంలో దాగున్నారు. రాత్రి రాత్రి వచ్చి వాళ్ళు వీళ్ళనంతా తినేస్తున్నారు. కాబట్టేసి మీరు ఆ సముద్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి మీకేమన్నా తెలిస్తే అలా చేస్తే అప్పుడేమైపోతుందంటే వాళ్ళ కాలకేయులకు జలస్తంభన విద్య వచ్చేందువల్ల నీళ్ళలో ఉన్నారు. మీరక్కడికి వెళ్ళలేరు. వాళ్ళతో యుద్ధం చేయలేరు. కాబట్టి వాళ్ళని నిర్జించాలి అంటే వాళ్ళు మీకు కనిపించాలి. వాళ్ళు మీకు కనిపించాలంటే సముద్రంలో నీళ్లు ఉండకూడదనమాట. అలాంటి ఆలోచన ఏమన్నా చేయండి అంటాడు. మాకేం ఆలోచన ఉంది? మాకేం ఆలోచన లేదు. సముద్రంలో నీళ్లు అదే సముద్రంలో నీళ్లు లేకుండా చేయాలంటే ఒక కుండలో నీళ్ళైతే తీసేయొచ్చు. మరి సముద్రంలో నీళ్ళని తీసేయడానికి సాధ్యం కాదు కదా! మరి ఎక్కడికి వేయాలి దాన్ని? తీశారనుకోండి. తీసిన తర్వాత ఎక్కడ వేయాలి దాన్ని? ఆ ఆలోచన వాళ్ళకొస్తుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణని అడిగితే ఆయన చెప్తాడు, "ఏం లేదు మీరు అగస్త్యుని దగ్గరికి వెళ్ళండి. అగస్త్య మహర్షి మీకు సహాయం చేస్తాడు" అని చెప్పేసి నిర్దేశం చేస్తాడు. ఇంతలోపల వీళ్ళు మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఏమైపోతుందంటే, భూలోకంలో ఒక వింత జరుగుతుంది. ఏమిటి ఆ వింత అంటే, భూలోకంలో వింధ్య పర్వతం అన్నటువంటి అహంభావపూరితమైనటువంటి ఒక పర్వతం. ఆ పర్వతానికి మేరు పర్వతంతో ఎప్పుడూ దానికి పోటీ. మేరు పర్వతం చుట్టూ సూర్య భగవానుడు తిరుగుతుంటాడు. కాబట్టి నా చుట్టూ ఎందుకు తిరగడు అన్నటువంటి ఆలోచన ఈ వింధ్య పర్వతానికి ఒకరోజొస్తుంది. వచ్చి అది సూర్య భగవానుడితో అడుగుతుంది. అయ్యా సూర్య భగవాన మీరు మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నారు. మరి నా చుట్టూ ఎందుకు మీరు ప్రదక్షిణం చేయరు అంటే, ఆయనంటాడు, అడిగిన ప్రతి పర్వతం దగ్గరికి నేను వెళ్లి వాళ్ళకి ప్రదక్షిణ వేయడానికి నా వల్ల గాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం సృష్టి ఆహ్, ఆ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వెళుతోంది. ఆయన నాకేం చెప్పాడంటే, "నువ్వు మేరుపర్వతం చుట్టూ తిరుగు" అని చెప్తున్నాడు. నేను మేరుపర్వతం చుట్టూ తిరుగుతున్నాను గానీ, నీ చుట్టూ తిరగడం అన్నటువంటిది నాకు చెప్పలేదు కాబట్టి, నేను తిరగడానికి సాధ్యం లేదంటాడు. మరి వింధ్య పర్వతానికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అదేం చేస్తుందంటే, తన శక్తిని పెంచి ఒక్కసారిగా సూర్యుని యొక్క గమనాన్ని నిరోధం చేయాలి అని చెప్పేసి ఆయనది ఏం చేస్తుందంటే పెరిగి, 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 పెరిగి ఆకాశాన్ని ఆక్రమించుకుంటుంది. ఎప్పుడైతే ఆకాశాన్ని ఆక్రమించుకుంటుందో ఒకవైపేమో సూర్యుడు ఉండిపోతాడు, ఒకవైపేమో చంద్రుడు ఉండిపోతాడు, ఒకవైపేమో పగలు, ఒకవైపేమో పూర్తి రాత్రి. చీకటి. అలాంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి మరి? ప్రజలంతా అల్లాడిపోతుంటారు. దేవతలకు అర్థం కాదనమాట. ఏమిటి ఇలా వింత జరిగింది? ఒకవైపేమో ప్రజలు స ఆహ్, ద ద పగలంతా పగలు రాత్రి వెలుతురుంది. ఒకవైపేమో పూర్తి చీకటుంది. ఏమిటి వింత? అని చెప్పేసి వాళ్ళనుకునేసి మళ్ళీ నారాయణుడిని అడుగుతారు. "ఏమిటి స్వామి మళ్ళీ ఏదో విపత్తొచ్చింది" అంటే ఆయనంటాడు, "ఏం లేదు. మీరు ఎలాగో అగస్త్యుడి దగ్గరికి వెళ్తున్నారు కదా! అక్కడికి వెళ్ళండి. ఆయన రెండూ చూసుకుంటాడు" అని చెప్తాడు. మరి వీళ్ళొస్తారు. అగస్త్యాశ్రమానికొచ్చి అగస్త్యుడిని ప్రాధేయపడతారు. "స్వామి మీరే మమ్మల్ని రక్షించాలి" అంటారు. "ఏమిటి ప్రాబ్లమ్? మీ కష్టం ఏమిటి?" చెప్తారు. ఇదంతా చెప్తారనమాట. ఒకటేమో వింధ్య పర్వతం తో వచ్చినటువంటి కష్టము. ఇంకొకటేమో ఈ సముద్రాల్లో కాలకేయులు ఉండేటువంటి ఒక విషయము 2 చెప్పి వాడిని మీరు ఎలాగైనా రక్షించాలి అంటే ఆయనంటాడు, "సరే నేను మీకోసము లోకహితార్థం ప్రజలకు మేలు కలుగుతుందంటే నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. నా తపస్సు ఎందుకు వృథా గదా! నా తపశ్శక్తి నేను మీకు హితార్థం చేయకపోతే వృథా గదా! అని చెప్పేసి మీ వెంట నేను వస్తాను అంటాడు. వచ్చేసి ఆయన బయలుదేరుతాడు. బయలుదేరి వింధ్యపర్వతం దగ్గరికొస్తాడు. వింధ్యపర్వతం దగ్గరికొచ్చేపాటికి వింధ్యపర్వతం ఆకాశాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. అనూహ్యంగా పెరిగిపోయి ఉంటుంది. మరి అపురూపమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. మరి ఈయనొచ్చేపాటికి అది అగస్త్యుని యొక్క శిష్యుడు ఒకానొకప్పుడు ఆ వింధ్యపర్వతం అగస్త్యుని యొక్క శిష్యుడు. అది అగస్త్యుడిని దూరం నుంచి చూస్తుంది. చూసి చాలా సంతోషపడిపోతుంది. నా గురువొచ్చాడు గదా! అని చెప్పేసి వినమ్రతతో మొక్కి, "స్వామి మీరొచ్చారు గదా! అదే సంతోషమైపోయింది నాకు."
మరి మీకేం చేయాలి చెప్పు అంటే ఆయన అంటాడు, "నేను దక్షిణ దేశానికి వెళ్ళేటువంటి పని ఒకటి పడింది. అందుకు నేను దక్షిణ దేశానికి వెళ్తున్నాను. కాబట్టి నీ నీవు ఇంత పెద్దగా ఉంటే నేను నిన్ను దాటి వెళ్ళలేను. ఎందుకంటే వింధ్య పర్వతం భారతదేశానికి దక్షిణ దేశాన్ని, ఉత్తర దేశాన్ని విభజించేటువంటి పర్వతం వింధ్య పర్వతం అనమాట. నేను వింధ్య పర్వతాన్ని దాటి వెళ్ళలేను గదా! కాబట్టి నీవు కాస్త దారి దీవు, లేకుంటే కాస్త తగ్గు నీవు. నీ మామూలు స్థాయికి వచ్చావంటే నేను ఆ వైపుకి వెళ్తాను" అంటాడు. అది మామూలు వైపుకి వచ్చేస్తుంది. వెంటనే వచ్చేస్తుంది. గురువు ఆజ్ఞ. మరి గురువుకు సేవ చేయాలి. మరి తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో అగస్త్యుడు అవలీలగా అటువైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయావే వింధ్య పర్వతమా నేనొకటి చెప్తా విను. నువ్వు ఇలాగే ఉండు. నేను మళ్ళీ వస్తాను గదా! వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్తాడు. ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడికి రానే రాడు. వింధ్య పర్వతం అలాగే ఉంటుంది. ప్రజలకు సంతోషం అయిపోతుంది. మరి మళ్ళీ అది పెరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే అది గురువు మాటకు వ్యతిరేకించి వెళ్ళడానికి లేదు. అందువల్ల అలాగే ఉండిపోతుంది. ఇతనేమో భూలోకానికొచ్చే ఇది దక్షిణ దేశానికొచ్చేస్తాడు. దక్షిణ దేశానికొచ్చి సరాసరి సముద్రం వైపు నడుచుకొని వెళ్ళిపోతాడు. సముద్రాన్ని చూస్తాడు. ఆ సముద్రము ఇగ ఒక అద్భుతమైనటువంటి సముద్రము. అల్లకల్లోల క క కల్లోలముతో ఉండుంటుంది. సముద్ర కెరటాలు లేచి కింద పడుతుంటుంది. అలలు తాడిని తట్టుకోలేకుండా భూమి అల్లాడిపోయేటువంటి ఆ పెద్ద సముద్రాన్ని చూస్తాడనమాట. దేవతలంతా అతని వెంట ఉంటారు. మరి ఇతను ఏం చేస్తాడబ్బా! ఇంత పెద్ద సముద్రం గదా! ఈయన ఏమి మహిమ చూపుతాడు? వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తుంటారనమాట ఇతన్ని. అలాగే చూస్తుంటారు ఇతన్ని. ఈయన ఏం మాట్లాడడనమాట. మాట్లాడకుండా ఏం చేస్తాడంటే ఒక బండ మీద కూర్చుంటాడు. ఒక బండ మీద కూర్చొనేసేసి ఒక్కసారిగా తన శక్తితో అలానేసేసి సముద్రాన్నంతా అరచేతిలోకి తీసుకునేసి ఒక్కసారిగా ఆపోసన తీసుకుంటాడు. అయిపోయింది. సముద్రం శోషించిపోతుంది. ఎండిపోతుంది సముద్రము. ఎప్పుడైతే సముద్రం ఎండిపోతుందో ఆ కాలకేయులు ఏమైపోతారంటే అలా మొత్తం సముద్రం అంతా తీసేసినప్పుడు ఎలా బయట కనిపిస్తుంటారో అలా వాళ్ళు కనిపించేస్తారు. ఎప్పుడు కనిపించేస్తారు అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు అనేటువంటి దేవత అంతా విజృంభించి వాళ్ళ మీద దండయాత్ర చేసేసి ఆ వజ్రాయుధ ఘాతంతో వాళ్ళందరినీ చంపి పారేస్తారు. చనిపోతారు వాళ్ళు. చనిపోయిన తర్వాత దేవతలు సంతోషపడిపోతారు. మా కార్యం సిద్ధించింది గదా! అనుకుంటారు. అనుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ అగస్త్యుని దగ్గరికొచ్చి, "అయ్యా! మీరు సముద్రాన్నంతా తాగేశారు. మరి సముద్రం ఎండిపోతే మరి ప్రజలకు నీళ్లుండదు. కాబట్టి మీ సముద్రాన్ని మళ్ళీ కక్కేసేయండి మీరు" అంటారు. ఆయనంటాడు, "నా సముద్రం అంతా నా కడుపులో జీర్ణమైపోయింది" అంటాడు. మరి ఎలా మరి ప్రజలకు ఎలా అంటారు? ప్రజలకు ఎలా అంటే మీరు వేరే ఆలోచన ఏమన్నా ఉంటే చేసుకోండి. అదేమి నింపడమేం ఇదేం కాదు. ఆ తపశ్శక్తి అంతా ధారపోసి నేను తాగేశానిప్పుడు. కాబట్టి మీరు దానికి ఇంకొక ఆలోచన ఏమైనా జేసుకోండి అని జెప్తాడు. ఆయన వెళ్ళిపోతాడు. మరి ఏ ఆలోచన జేయాలా వీళ్ళకు? సముద్రము ఎండిపోయుంటుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్ళేసి ఏమంటే మళ్ళీ అక్కడికి వెళ్లి దేవునికి ప్రార్థన జేస్తారు. మరి సుఖంలో దుఃఖం ఉంటుంది అనేది ఇదే గదా! సుఖంలో దుఃఖం ఉంటుందంటే, దుఃఖంలో సుఖం ఉంటుంది అని జెప్తారు గదా! అది అన్నమాట ఇక్కడ. ఆ సుఖంలో దుఃఖం వీళ్ళకు. అప్పుడేం జేస్తారు మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్తే ఆయన జెప్తాడు, "మీరేం బాధపడనక్కర్లేదు. మీరు" ఆహ్, బ్రహ్మదేవుడు చెప్తాడన్నమాట. బ్రహ్మ దగ్గరికి వెళ్తే, "మీరు కొంతకాలానికి భగీరథుడు అన్నటువంటి గొప్ప మహారాజు పుడతాడు. ఆ మహారాజు మళ్ళీ భూలోకంలో ఈ సముద్రాలనంతా నిండింపజేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తాడు. మీరేం భయపడొద్దండి" అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళకు భరోసా ఇస్తాడు. దేవతలు సంతోషపడి వాళ్ళు వెళ్ళిపోతారు. అగస్త్యుని పాటికి అగస్త్యుడు దీనికి దక్షిణ దేశానికొచ్చేసి అగస్త్య ఆశ్రమం అక్కడ ఒక ఆశ్రమం స్థాపించుకునేసి ఇప్పుడు తమిళనాడు అంటాం కదా! ఆ ప్రదేశంలో ఆయన స్థిరపడిపోతాడు. స్థిరపడిపోయి ఆయన ఏం చేస్తాడంటే వేద ప్రచారాన్ని చేయడం ఆయన మొదలుపెడతాడక్కడ. దక్షిణ దేశంలో వేద ప్రచారం చేయడం అనేది మొదలుపెడతాడనమాట. అలా ఎళ్ళిపోతాడు. ఈ కథ ఈ తర్వాత మళ్ళీ కథలో ఏమొస్తుంది మనకు భగీరథుడు ఎలా పుట్టాడు? ఆయన గొప్పతనం ఏమిటి? ఆ కథ వచ్చే కథ అన్నమాట. ఈ కథలో మరి ప్రముఖంగా తెలుసుకునేటువంటి విషయాలేమిటి? అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే మహాభారతంలో అంతర్గర్భితంగా ప్రతి కథలోనూ, ప్రతి ఘట్టంలోనూ ఏదో ఒక తెలుసుకునేటువంటి ఒకట ఉంటుందన్నమాట. ఏమిటంటే మొట్టమొదటిది లోకహితార్థం మన శరీరం ఉంటుంది. పరోపకారార్థమే మన శరీరాన్ని గాని, మన తపస్సును గాని మనం ఉపయోగించాలి. మరి ఇక్కడ ఏమి జరిగింది ఇక్కడ? దధీచిని తీసుకోండి, లేకుంటే అగస్త్యని తీసుకోండి. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే తమ తపస్సును తమ తమ కోసము ఎప్పుడూ ఉపయోగించుకోలేదు వీళ్ళు. తమ హితం కోసం ఉపయోగించుకోలేదు. అందువల్ల ఇదేమైపోతుందంటే సత్వగుణమైన ప్రధానమైనటువంటి తపస్సిది. మరి రాక్షసులు కూడా తపస్సు చేస్తుంటారు. రాక్షసులు ఎందుకు తపస్సు చేస్తారు? నేను ఎంతో కాలం బతకాలి. లేకుంటే నాకు చావు ఉండకూడదు. లేకుంటే నేను ఏ ఆయుధంతో చనిపోకూడదు. మరి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, వీళ్ళంతా అలాంటి వాళ్ళనమాట. అది తమోగుణ ప్రధానమైనటువంటి తపస్సు. తమ కోసం చేసుకునేటువంటి తపస్సు. కానీ మహానుభావులైనటువంటి ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళు ఎందుకు తపస్సు చేసేటువంటి వాళ్ళంటే పూర్వకాలంలో వాళ్ళు తపస్సు చేసింది లోకహితార్థము, లోక కళ్యాణార్థము, ప్రజాహితార్థం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు. ఎప్పుడైతే దేవతలొచ్చి దధీచిని అడిగారో
దధీచి చాలా సంతోషంగా తన శరీరాన్ని అర్పించాడు. కానీ ఆయన ఏమి బాధపడలేదు. అయ్యో! నేను చనిపోతానే అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వాడు. ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు తన దేహానికి మరణమే గాని, తనకు మరణం లేదన్నటువంటి విషయం అతనికి చాలా ప్రస్ఫుటంగా తెలిసినటువంటి వాడు. దేహం ఎప్పుడైనా పడిపోవాల్సిందే. పుట్టుట, గిట్టుట కొరకే. అందువల్ల పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే. ఎవడు భూలోకంలో లేడు గదా! మరి. అందువల్ల నేను ఎప్పుడైనా నా శరీరం పడిపోయేదే. ఇప్పుడు పడిపోతే ప్రజలకంతా మంచిది గదా! అని చెప్పేసి ఆయనేం చేస్తాడంటే దేహ త్యాగానికి సిద్ధపడతాడు. సిద్ధపడి ఆయన ఏం చేస్తాడంటే యోగ నిష్టలో తన శరీరాన్ని అలాగే భస్మం చేసుకునేసి తన ఎముకను వాళ్ళకి దానంగా ఇస్తాడనమాట. అది ఆ అగస్త్యుని దధీచి యొక్క గొప్పతనం. దధీచి పాత్ర ఎలాంటిదంటే మహాభారతంలో దధీచి యొక్క దానమునకు మించినటువంటి దానం ఒక శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి, దధీచి అలాంటి గొప్పవాళ్ళు. అంతేగాని ఇంకెవరు లేరనమాట. మనం కొంతమంది చెప్తుంటారు కర్ణుడు దాన, వీన, శూర, కర్ణ ఏమేమో చెప్తుంటారనమాట. కానీ కర్ణుడి దానం ఎలాంటిది, మరి దధీచి యొక్క దానం ఎలాంటిది, కర్ణుడి కథ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం మనం. ఇప్పుడు చెప్పడం లేదనమాట. కథ విస్తారం అయిపోతుంది. అందువల్ల కర్ణుడి కథ చెప్పుకున్నప్పుడు కర్ణుడికిను మరి ఆయన దాన గుణానికి, దధీచి యొక్క దాన గుణానికి ఉన్నటువంటి భేదం అప్పుడు చెప్తాను నేను. మరి దధీచి యొక్క దాన గుణము సత్వగుణ ప్రధానమైనటువంటి దానం అన్నమాట. అలాంటి దానం ఇతనిచ్చాడనమాట. మరి అగస్త్యుడు ఏం చేశాడు? లోకహితార్థము, లోకహితార్థము ఆయనొచ్చాడు. వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచాడు. మన సముద్ర తీరానికొచ్చాడు. సముద్రాన్నంతా నా పోసిన పట్టి తాగేశాడనమాట అతను. తాగేసి ఏం చేశాడంటే కాలకేయులను నిర్జించడానికి ఒక అవకాశాన్ని దేవతలకు కల్పించాడనమాట ఆయన. కల్పించి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి లోకహితార్థం అన్నటువంటిది మాత్రమే వాళ్ళ మస్తిష్కాల్లో ఉండేటువంటిది. లోక లోక కళ్యాణార్థమే మన శక్తిని గాని, మన యుక్తిని గాని, మన సర్వ సంపదలు గాని లోకహితార్థమే ఉపయోగించాలి అని చెప్పేటువంటి గొప్ప సందేశం ఉన్నటువంటి కథ ఈ కథ అన్నమాట. తర్వాత ఇది మొదటి విషయం అన్నమాట. రెండవ విషయం ఏమిటంటే ఇక్కడ ఈ కాలకేయులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా! ఈ కాలకేయుల యొక్క ప్రణాళిక చూడండన్నమాట. ప్రణాళిక ఏమిటంటే వీళ్ళు ఆ ప్రణాళిక చాలా ముఖ్యమైనటువంటి ప్రణాళిక. ఏమిటంటే వాళ్ళేం ఆలోచన చేస్తారు? మరి దేవతలను మనతో నిర్జించారు. ఆ దేవతలను మనం శక్తి తగ్గించాలంటే, మనం దేవతలను చంపాలంటే దేవతల శక్తిని తగ్గించాలి. శక్తిని తగ్గించాలంటే యజ్ఞయాగాదులు నిలిచిపోవాలి. యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళని చంపాలి. ఇలా ఒక వృత్తం అన్నమాట. అలాంటి వాళ్ళని చంపేసేయాలి. వాళ్ళు చంపేసేయాలంటే మనం ఏం చేయాలి? అంటే ఏమిటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవతలు ఉన్నటువంటి వాళ్ళు ప్రకృతికి సంబంధించినటువంటి దేవతలనమాట వాళ్ళు. ఒక వాయువు అంటే గాలి ఇచ్చేటువంటి వాడు. అగ్నిదేవుడు తేజస్సు ఇచ్చేటువంటి వాడు. భూమాత అంటే భూమి. పృథివీ, తేజస్సు, వాయువు, ఆకాశాలు ఇవన్నీ కూడాను దేవతలతో మనం ఎందుకు పోల్చుకున్నామంటే ఇవన్నీ దేవతలే అన్నమాట. అంటే నేచర్ అన్నమాట. ఈ నేచర్‌లో ఉన్నటువంటి ప్రతి వస్తువు అది పుష్టిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము దాన్ని యజ్ఞయాగాదుల ద్వారా తుష్టిని పొందించాలన్నమాట. తుష్టిని పొందించినప్పుడు ఏమైపోతుందంటే దేవతలంతాను ఆ యజ్ఞంలో వచ్చేటువంటి హవిస్సును వాళ్ళు తీసుకుంటుంటారన్నమాట. కాబట్టి ఇలాంటి యజ్ఞం చేసేటువంటి వాళ్ళని చంపాలి. అందువల్ల భారతంలో చెప్తారు. "ఏ సంతి విద్యా తపసోపపన్నాః" ఏ సంతి విద్యా తపసోపపన్నాః తేషాం వినాశాః ప్రథమం తు కర్తవ్యం. తేషాం వినాశః ప్రథమం తు కర్తవ్యం. అలాంటి వాళ్ళను అంటే ఎవరైతే విద్యా వినయ సంపన్నులైనటువంటి వాళ్ళో, ఎవరైతే తపస్సులలో నిమగ్నులైనటువంటి వాళ్ళో, అలాంటి వాళ్ళను చంపితే ఏమైపోతుందంటే, మనము ఈ ప్రజలనందరిని చంపేటువంటి అవసరం లేదు. ఒక దేశం యొక్క సంస్కృతిని గాని, సంస్కృతి ప్రభావాన్ని గాని, ఆ నాగరికతని గాని ధ్వంసం చేయాలంటే ఏం చేయాలి? ఒకటే జేయాలి. ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి విద్యను నాశనం జేయాలి. అక్కడ ఉన్నటువంటి విద్యావంతులను నాశనం జేయాలి. అక్కడ చేసేటువంటి అలాంటి వాళ్ళని నాశనం చేస్తే చాలు. ప్రజలంతా ఆటోమేటిక్‌గా నాగరికత క్షీణించిపోతుంది. నాశనం అయిపోతారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఇంకా చెప్తారన్నమాట. "లోకాహి సర్వే తపసా ధ్రియంతే." తపస్సులోనే లోకాలంతాను నిర్ణయ నిర్ణయ ఏమి తపస్సే లోకాలంతాను ధ్రియంతే అంటే అది ధరిస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తపస్సు చేసేటువంటి వాళ్ళని నాశనం చేయాలి అన్నటువంటి ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికను చూడండి. మనం బాగా కేర్‌ఫుల్‌గా మనం ఈ ప్రణాళికను చూసామంటే మనకేం తెలుస్తుందంటే, ఈ ప్రణాళికనే మనకు మన భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి ప్రతి వాళ్ళు గూడాను దీన్ని బాగా పుడికి పుచ్చుకున్నారు. భారతంలో ఉన్నటువంటి ఈ కథను తీసుకొనేసి వాళ్ళేం చేశారంటే, వాళ్ళు దీన్ని వాళ్ళ యొక్క అనుకూలం కోసం వాళ్ళేం చేశారంటే ఆకళింపు చేసుకున్నారనమాట. మరి భక్తియార్ ఖిల్జీ వచ్చినప్పుడు నలంద యూనివర్సిటీని ధ్వంసం చేశాడు. బుద్ధిజం అప్పుడు చాలా గొప్పగా ఉన్నటువంటి రిలిజియన్ అన్నమాట. బుద్ధిజం నాశనం చేయాలంటే ఏం చేయాలి?
బుద్ధిజం నాశనం చేయాలంటే బుద్ధిస్టులను ఎంతమందిని చంపడానికి అవుతుంది? వాళ్ళ యొక్క సాహిత్యం గాని, వాళ్ళ సంస్కారం గాని, విలువలు గాని అన్నీ గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉన్నాయి. సో, అక్కడే చాలా మంది బౌద్ధ భిక్షువులున్నారు. ఆ బౌద్ధ భిక్షువులందరిని చంపేసేయి. అక్కడ ఉన్నటువంటి స సంస్కృతి విలాసాన్నంతా తగ్గిచేయి. అందుకేం చేశాడంటే ఆయన నలంద యూనివర్సిటీకి అగ్గిపెట్టడానికి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. మీరు నమ్ముతారో నమ్మరో నలంద విశ్వవిద్యాలయం సుమారు 60 రోజులు అది కాలిందంట. ఆ గ్రంథాలయం. అంటే ఏమిటంటే ఇక్కడ సుమారు నేను నలంద బిహార్ వెళ్ళినప్పుడు నలంద ప్రదేశానికి నేను వెళ్ళాను. అవశేషాలు ఇప్పుడు గూడా కనిపిస్తాయి. మరి ఏంటంటే సుమారు 10 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు విస్తీర్ణం ఉన్నటువంటి పెద్ద గ్రంథాలయం అప్పట్లో కట్టినటువంటి గ్రంథాలయం. అందులో మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రముఖమైనటువంటి గ్రంథాలు గాని, అన్నీ అక్కడ ఉండేటువంటివన్నమాట. బౌద్ధ భిక్షువులంతా అక్కడే ఉండేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే బౌద్ధ భిక్షువులందరిని చంపేశాడో, తర్వాత గ్రంథాలయాన్నంతా ధ్వంసం చేసేశాడు. అప్పుడేమైపోయిందంటే బౌద్ధ మతము మన భారతదేశంలో క్షీణించిపోయేదానికి ఆస్కారం ఏర్పడింది. ఏం చేశాడతను? విద్యావంతులను చంపేశాడు. ఆ విద్యను చంపేశాడనమాట. అది ఆయన చేసినటువంటి పనన్నమాట. మరి మన భారతదేశానికి ఆంగ్లేయులొచ్చారు తర్వాత. ఆంగ్లేయులొచ్చినప్పుడు వాళ్ళేం చేశారు? అప్పుడు ఎన్నో గురుకులాలుండేది. గురుకులాల్లో చాలా మంది విద్యావంతులుగా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి విద్యావంతుల విద్యనంతాను ఒక్కసారిగా ఒకరోజు ఏం చేశారు? మెకాలే అనేటువంటి వాడొచ్చి ఆయన ఏం చేశాడంటే, ఈ విద్యకు విలువ లేకుండా చేసేసాడనమాట. ఒకే ఒక రాత్రి ఒక డెసిషన్, ఒక నిర్ణయం ద్వారా ఏం అయిపోయిందంటే, ఈ రోజు నుంచి ఆంగ్ల విద్యొచ్చింది. ఆంగ్ల విద్య వచ్చినటువంటి వాడు మాత్రమే వాడు విద్యావంతుడు. లేని వాళ్ళు విద్యా విహీనులు. అంటే ఓవర్ ద నైట్ ఆల్ థీస్ ట్రెడిషనల్ పీపుల్ హావ్ బికమ్ ఔట్‌డేటెడ్ పీపుల్. ఒక్కసారిగా అయిపోయిందనమాట. ఏమైపోయింది? ఇంగ్లీష్ విద్యా విధానం వచ్చేసింది. మన సంస్కృతి సంప్రదాయాలనంతా నాశనం చేయడానికి అది ఒక ఈ ఒక ఉన్నతమైనటువంటి మెథడ్ అన్నమాట. ఆ ట్రెడిషన్స్ చంపేయడానికి కానీ, ఏమిటి కన్నా గాని ఆ విద్యను చంపేసేయాలన్నమాట. విద్యకు ప్రాముఖ్యత లేకుండా చేసేసాడన్నమాట. అప్పుడేమైపోయింది? సంస్కృతం పడిపోయింది. సంస్కృతంలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఇంగ్లీష్ విద్య మనకొచ్చింది. ఆధునికత అన్నటువంటి పేరుతో ఇది తీసుకొనొచ్చేసారన్నమాట. తీసుకొనొచ్చేసేసి ఏం చేశారంటే, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నాగరికతను క్షీణింపజేయాలి. తర్వాత ఇంకా ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇంగ్లీష్ వాళ్ళు గాని, తర్వాత మిగిలిన వాళ్ళంతా ఇక్కడ భారతదేశానికొచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతుడిని, తపస్సులో ఉన్నటువంటి వాళ్ళ అలాంటి వ్యక్తులను ఎలాగైనాను వాళ్ళనేం జేయాలి మనము? వాళ్ళ యొక్క తేజస్సును హరించాలి. హరిస్తే ఏమైపోతుంది? ఎలా తేజస్సును హరించడం అంటే, కంచి కామకోటి పీఠాధిపతి ఉండేటువంటి వాడు జయేంద్ర సరస్వతి. ఆయనేం చేశారు? ఆయన మీద ఏదో అభాండాలేసి ఆయన జైల్లోకి వేశారనమాట. 10 ఏళ్ళు ఆయన 10 ఏళ్ల తర్వాత కోర్టు కేసంతా అయిన తర్వాత కోర్ట్ ఏం చెప్పిందంటే, ఇతని స్వామిలో ఏమి తప్పు లేదు. అనవసరంగా వేశారు కేసు అని చెప్పారనమాట. అది ఎందుకు వేశారు? ఆ కేసు ఎందుకు వేశారు? అంటే ఈ విదేశీ శక్తులు గాని, అలాంటి శక్తులు ఏం చేస్తాయంటే, మన సంస్కృతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక పురుషుడిని టార్గెట్‌గా చేసుకుంటాయి. టార్గెట్‌గా చేసుకొని ఏం చేస్తాయంటే, ఇతని యొక్క శక్తిని తగ్గించాలి. ఇతని శక్తిని తగ్గించి ఇతని మీద ఏదైనా అబాండాలేస్తే ఏం చేస్తారు? ప్రజలంతా మామూలు ప్రజలు వాళ్ళేం చేస్తారంటే, మీడియాని చూస్తుంటారనమాట. మీడియా అంతా యాంటీ న్యూస్ రాసేటువంటి వాళ్ళే గదా వాళ్ళు. అలాంటి వాళ్ళేం చేస్తారు? ఇది చూస్తుంటారు. చాలా మంది మీడియా అలాంటి వాళ్ళే ఉంటారు. తీసినప్పుడు ఏం కనిపిస్తుందంటే వాళ్ళకు ఆ! ఈ స్వామి అలా ఉన్నాడు. ఈ స్వామి ఇలాంటి వాడు. ఇతను ఇలాంటి చెడ్డ పనులు చేశాడు అనేటువంటి విషయము గాని చెడ్డు మాత్రమే మనసులో ఉంటుంది గానీ, వాళ్ళు చేసినటువంటి మంచి ఎప్పుడు మనసులో ఉండదనమాట. వాళ్ళేం చేస్తారంటే సన్యాసులందరూ ఇలాంటి వాళ్ళే అనుకుంటారనమాట. అందరూ అలాంటి వాళ్ళు కాదు. కొంతమంది దొంగ సన్యాసులు ఉంటారు లేదని కాదు. కానీ అందరిని అలాగే గట్టికి కట్టేసి ఏం చేస్తారంటే హిందూ సంస్కృతిని ధ్వంసం చేయాలంటే, హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళనందరిని ధ్వంసం చేసేయాలి అన్నటువంటి ప్రణాళిక అన్నమాట. ఆ ప్రణాళిక ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు మనకు హార్వర్డ్ యూనివర్సిటీలో దీని మీద రిసర్చ్ జరుగుతుంది అని చెప్పేసి రాజీవ్ మల్హోత్రా గారు చెప్తారనమాట. ఇలాంటి విషయాల మీద వాళ్ళు రిసర్చ్ చేస్తుంటారంట వాళ్ళు. రిసర్చ్ చేసి ఎలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మీద అబాండం మోపు. సత్యసాయి బాబా గారు ఉన్నారు. ఏదైనా అబాండం మోపు. అబాండం మోపి ఆయన్నేం చేయాలంటే అతన్ని కించపరచాలి. కించపరిస్తే ఏమైపోతుందంటే ఆయన దొంగ సన్యాసి అని అనుకునేటువంటి భావన ప్రజల్లో భావజాలం నింపాలి. నింపినప్పుడు ఏమైపోతుందంటే మరి హిందువుల్లో ఉన్నటువంటి సన్యాసులంతా ఇలాంటి వాళ్ళే అన్నటువంటి ఒక ప్రచారం జరగాలి అన్నమాట. జరిగినప్పుడు ఏమైపోతుందంటే ఆ సంస్కృతి మీద వాళ్ళకు ఆ ప్రైడ్ అని అంటాం కదా! ఆ ప్రైడ్ తగ్గిపోవాలన్నమాట. ఇది ప్రణాళిక. ఈ ప్రణాళిక ఇప్పటికి కూడాను ఇలా జరుగుతుంది. కాబట్టేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పడము ఈ కథలో ఉన్నటువంటి రెండవ ప్రముఖమైనటువంటి సందేశం అన్నమాట. ఇక మూడవ ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే ఇక్కడ ఏం చెప్తారంటే మరి దేవతలను మనము ఎందుకు యజ్ఞయాగాదులు చేసి వాళ్ళను ఆహ్, మంచిగా చేసుకోవాలి అంటే దీనికి ఏం చెప్తారంటే దీనికి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తారన్నమాట. దేవతలు ఉన్నటువంటి వాళ్ళు ప్రకృతిలోని శక్తులు. ఒకరేమో తేజస్సునిచ్చేటువంటి వాళ్ళు అగ్నిదేవుడు.
వర్షం ఇచ్చేటువంటి వాడు వరుణదేవుడు. తర్వాత భూమి ప్రజలందరినీ భారాన్ని మోసేటువంటి ఆమె భూమాత. వీళ్ళందరికీ అధిదేవత వచ్చేసి సూర్యుడు వచ్చేసి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు. వీళ్ళందరికీ అధిదేవత ఎవరు ఉంటే దేవత ఎవరు ఉంటే ఇంద్రుడు వీళ్ళందరికీ రాజు. వీళ్ళందరూ ఎలా ఉంటారంట, వీళ్ళందరికీను మనం శక్తి ఇవ్వాలి. శక్తి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, శక్తి ఇవ్వాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం ద్వారా వచ్చేటువంటి ఆ హవిస్సును వాళ్ళు తీసుకునేసి వాళ్ళు వృద్ధి పొంది, వాళ్ళు ఎప్పుడైతే వృద్ధిలో ఉంటారో వాళ్ళు వీళ్ళకు కూడా ఇస్తుంటారు, ప్రజలకు కూడా ఇస్తుంటారు. దీన్ని అందుకోసమే భగవద్గీతలో చాలా చక్కని శ్లోకం చెప్తారనమాట. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత అంటారు. అంటే దేవాన్ దేవతలను మనము వాళ్ళను సంతోషపెడితే ఆ దేవతలు అది అది ఆ హవిస్సుని తీసుకొని వాళ్ళు మనతో సంతోషపెడతారు. పరస్పరం భావయంతః ఒకరికొకరు మీరు వృద్ధి పొందండి అని చెప్పేసి ప్రజాపతి చెప్పాడట. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అని చెప్తారంటే యజ్ఞాన్ని గాని ప్రజలను గాని బ్రహ్మదేవుడు ఒకేసారి పుట్టించాడంట. పుట్టించి ఏం చెప్పాడంట, యజ్ఞము ద్వారా ఆ ప్రజలు సృష్టించారు. ప్రజలు యజ్ఞము అవినాభావ సంబంధం అన్నమాట. అవినాభావ సంబంధం అంటే ఎలాగా అర్థం చేసుకోవాలంటే, ఇది యజ్ఞం అంటే ఏదో కూర్చొని అందులో యజ్ఞంలోకి యజ్ఞ హోమగుండంలోకి నెయ్యి వేయడము, నెయ్యి వృథా చేయడం ఎందుకు, ఇలాంటి విషయాలు చాలా మంది అనుకుంటుంటారనమాట. ఒక సినీ యాక్టర్ కొంతకాలం కింద అన్నాడు. ఎందుకంటే ఏమన్నాడంటే, ఆయన చాలా పాపులర్ సినీ యాక్టర్, హిందీ యాక్టర్. ఆయన ఏమన్నాడంటే ఒక్కొక్క కేజీ నెయ్యి వేసేది బదులు ఆ కేజీ నెయ్యిని బీదవాళ్ళకి ఇయ్యొచ్చు కదా అన్నాడనమాట. ఇది వితండవాదం. ఎందుకంటే ఆయన తెలియకుండా చెప్పినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుందంటే, యజ్ఞము చేసినప్పుడు వచ్చేటువంటి ఆ హోమంలో వచ్చేటువంటి ఆ పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించిన దాని వల్ల ఏమైపోతుందంటే, ఆ నివారణ ద్వారా ప్రజలందరికీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత ఆ యజ్ఞం ద్వారా వర్షం పడుతుందన్నమాట. ఆ యజ్ఞము నుంచి దేవతలు స్వీకరిస్తారు అంటే, దేవతలు ఏదో వచ్చి అలా స్వీకరిస్తారు అన్నట్టు అనుకునేది అది సింబాలిజంగా మనం అర్థం చేసుకుంటే ఏముంటుందంటే, ప్రతి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడాను ఈ యజ్ఞంలో ఉన్నటువంటి హోమ ద్రవ్యాలనంతా పీల్చుకునేసి అది ఉత్తేజపడి, ఆ ఉత్తేజపడిన దాని నుంచి వచ్చినటువంటి వర్షము భూలోకం మీద పడుతుంది. భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు తృప్తి చెందుతారు. ప్రజలు తృప్తి చెందిన దాని నుంచి వాళ్ళు యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేస్తే మళ్ళీ వాళ్ళు వాతావరణానికి అది వెళ్ళాలి. ఇది ఈకో సిస్టమ్ అంటాం కదా! ఈకో సస్టైనబిలిటీ అంటామనమాట. సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు చెప్తుంటాం కదా మనం. ఇప్పుడు టర్మినాలజీ ప్రకారం సస్టైనబిలిటీ ఉండాలి. అంటే ఏమిటంటే మనము ఈ ఈ వాతావరణాన్ని మనం కలుషితం చేయకోకుండా, మన వృద్ధిని మనం చూసుకోవాలి. అట్ ది కాస్ట్ ఆఫ్ నేచర్ వి షుడ్ నాట్ గో అని చెప్తుంటాం కదా మనము. అలాంటిది ఏం చెప్తారంటే, నేచర్‌ని కూడా మనం అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే, ఆ నేచర్ మనతో ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది అని చెప్పడానికి సంకేతం అన్నమాట. యజ్ఞయాగాదులు అంతేగాని యజ్ఞంలో కూర్చొని వేశారు, సమిధులు వేశారు, యజ్ఞం వేశారంటే అలా కాదన్నమాట. యజ్ఞంలోకి వేసేటువంటి సమిధులు మీరు అగ్గి పుల్లలు వేస్తాము, వేప పుల్లలు వేస్తాము, నెయ్యి వేస్తాము. ఇలాంటి హోమ ద్రవ్యాలతో పవిత్రమైనటువంటి ఆ వాతావరణం అంతాను ప్రజలనందరికీ ఉత్తేజపరుస్తుంది చెప్పడం కోసం చెప్పేటువంటి కథ గాని, యజ్ఞయాగాదుల యొక్క విశిష్టత అది. యజ్ఞయాగాదులు చేసినటువంటి దాని వల్ల వాతావరణ కాలుష్యం నశిస్తుంది అని చాలా మంది చెప్తారనమాట. మరి అంతెందుకు, నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను 1980, 84 ఎప్పుడో 81లోనో మరి 80లోనో మరి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిందనమాట. అప్పుడు మిథేన్ ఐసోసైనైడ్ అనేటువంటి ఒక వాయువు భోపాల్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ నుంచి అది బయటకొచ్చింది. బయటకొచ్చిన తర్వాత విష వలయం కప్పేసిందనమాట ప్రాంతాన్నంతా. విష వలయం కప్పినప్పుడు ఎంతో మంది అందులో చనిపోయారు. చాలా మంది అంగవికలులైపోయారు. దాని ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉంది అని చెప్తారనమాట. కానీ జరిగిందేమిటంటే అప్పుడు ఒక వింత జరిగిందనమాట. ఏమిటంటే అప్పుడు ఒక 3 కుటుంబాల వాళ్ళు అప్పుడు యజ్ఞయాగాలు అంటే అహోరాత్రము. పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు యజ్ఞాలు చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి కుటుంబాలు 3 ఉండేటివంట అక్కడ భోపాల్‌లో. ఆ 3 కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ హోమం చేస్తుంటారు గదా! ఆ పొగ వచ్చేటువంటి పొగ వల్ల ఈ మిథేన్ ఐసోసైనైడ్ అనేటువంటి విష వాయువు వాళ్ళ మీద ఏమాత్రం ప్రభావం చూపకుండా వెళ్ళిపోయిందంట. తర్వాత వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పటికి కూడా అలాగే ఉన్నారనమాట వాళ్ళు. ఇది నేను అప్పట్లో 80, 81 ప్రాంతంలో న్యూస్ పేపర్‌లో ప్రముఖమైనటువంటి న్యూస్ పేపర్‌లన్నిట్లోనూ అది పబ్లిష్ అయిందనమాట. పబ్లిష్ అయింది. ఈ వ వ విషయాన్ని చాలా మంది చెప్పారనమాట అప్పట్లో. ఎందుకు ఇలా జరిగింది? అంటే వాతావరణ కాలుష్యాన్ని అవాయిడ్ చేసేటువంటి శక్తి యజ్ఞానికి, యాగానికి ఉంది. మరి మంత్రపూర్వకంగా చెప్పినటువంటి ఆ యజ్ఞంలో ఉన్నటువంటి విశిష్టత అదన్నమాట. ఆ విశిష్టతను మనం తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే చాలా మంది
సాధారణ సాధారణమైనటువంటి జనులు చెప్పుకున్నట్టుగా మరి నెయ్యి వృథా గదా! నూనె వృథా గదా! మరి అది వృథా గదా! ఇది వృథా గదా! అంటున్నాం గదా! అలా గాదనమాట. అది అర్థం జేసుకోవాల్సింది. యజ్ఞం యొక్క విశిష్టత ఇలా అర్థం జేసుకోవాలనమాట. యజ్ఞము అందుకోసం ఏం జెప్తారంటే అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యః, ఏ యజ్ఞః కర్మ సముద్భవః అని భగవద్గీతలో చెప్తారనమాట. అంటే ఏమిటంటే యజ్ఞం జేయాలంటే ఒక వలయం అన్నమాట. ఇదొక ఒక అమృత వలయం అన్నమాట. అమృత వలయం ఏంటంటే అన్నాద్ భవంతి భూతాని, అన్నం నుంచి ఈ ప్రజలంతా పుడతారు. అంటే అది తిని వీళ్ళు వృద్ధిలోకి వస్తారు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. ఆ పర్జన్యం వర్షంలో నుంచి అన్నం పుడుతుందన్నమాట. తర్వాత యజ్ఞాత్ భవతి పర్జన్యః. యజ్ఞం నుంచి పర్జన్యం వర్షం వస్తుందనమాట. యజ్ఞః కర్మ సముద్భవః. యజ్ఞం ఎలా ఉంది అని అంటే కర్మ చేస్తేనే యజ్ఞం జరుగుతుంది. అంటే ప్రజలొచ్చి ఆ యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసిన దాని నుంచి వర్షం వస్తుంది. వర్షం చేసిన దాని నుంచి ప్రజలు సుఖపడతారు. ఇది ఒక అమృత వలయము అని చెప్పడానికి భగవద్గీతలో చక్కని శ్లోకం చెప్తారనమాట. ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకుంటే మన సింబాలిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ రిలీజియస్ లిటరేచర్ మనకు అర్థమవుతుందనమాట. లేకుంటే ఏదో ఊరికే చదివేసేసి ఏదో ఇలా వినేసేసి యజ్ఞం ఎందుకు జేయాలి? యాగం ఎందుకు జేయాలి అంటే, అది తప్పు ఆలోచననమాట. ఈ విషయం ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయము. ఈ కథ నేను ఇంతటితో ముగిస్తాను. వచ్చే కథలో మరి మళ్ళీ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మళ్ళీ చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.